ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 40వ అధ్యాయము. భగవత్ కథ అనే దానికి అర్థము భగవంతుడిని నమ్ముకొని జీవితాన్ని నడుపుకున్న మహాభాగవతుల చరిత్ర, భగవత్ సంబంధమైన కథ. అందువల్లనే దీనికి భాగవతం అనే పేరు వచ్చింది. భాగవతాన్ని తెలిసి విన్నా తెలియక విన్నా కథాస్వరూపంగా వినపడిన జీవితానికి ఒక గొప్ప అదృష్టంగా చెప్పొచ్చు. స్వయంభవ మనువుకు 3 కుమార్తెలు, 2 కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమైన భక్తి కలిగినవాడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారద మహర్షి యొక్క గురుత్వం లభించింది. నారద మహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత భక్తిని పొంది, ఇంత వైరాగ్యాన్ని పొందినవాడు స్వయంభవ మనువు యొక్క రాజ్యాన్ని స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడుగాక స్వీకరించడు. ఒక రోజున తండ్రి కుమారుడిని దగ్గరికి వెళ్ళి, నీకు పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాళ్ళిద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ఈ రాజభోగాల యందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకి వెళ్ళిపోతున్నాను. అందుకని నువ్వు నా రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. ఇలా మాట్లాడటం చాలా కష్టము. కథలో చెప్పినంత తేలిక కాదు. అప్పుడు ప్రియవ్రతుడు, నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనాల గురించి బాగా తెలుసు. ఈ శరీరంలోకి వచ్చినది బంధనాలు పెంచుకొని కామక్రోధాల యందు కూరుకుపోవటానికి కాదు. నేను ఒక్కసారి రాజ్యం మేలటం మొదలుపెట్టి అంతఃపురంలో జీవించటం ప్రారంభిస్తే నా అంతటా నేనే తెలియకుండా గోతిలో పడిపోతాను. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడిని గురించి తపస్సు చేస్తాను అన్నాడు. ఈ మాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా వచ్చారు. ఎందుకొచ్చారంటే, ప్రజోత్పత్తి చేసి రాజ్యపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడే వెళ్ళిపోతానంటున్నాడు. ఇప్పుడు గనక బ్రహ్మగారు ఊరుకుంటే ఇదే లోకంలో కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమందు ప్రవేశించటము చాలా ప్రమాదకరమైన చర్య కాబట్టి దాని యందు ప్రవేశించకూడదు అని ప్రజలు భావిస్తారు. అప్పుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమైన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకే బ్రహ్మగారు ప్రియవ్రతునితో, సంసారంలో ప్రవేశించనని నీ అంతట నువ్వే ఒక నిర్ణయానికి వస్తున్నావు. నీకు నాకు ఎవరికైనా సరే బ్రాహ్మణుల వాక్యు శిరోధార్యము. ఇదే ప్రమాణం అని చెప్పటానికి వేదమే ప్రమాణమై ఉంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణం కాదు అన్నవాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదం కనపడినా, వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారనిది. మారిపోతున్న దానిని పట్టుకొని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతి క్షణం మారిపోయే దాన్ని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేసుకొని నువ్విప్పుడు గృహస్థాశ్రమంలోకి తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానము. అందుకని నువ్వు అందులో ప్రవేశించు. లేకపోతే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించిన వాడవవుతావు. గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తప్పు చేసిన వారా అనే సందేహం నీకు కలుగుతుంది. మహాపురుషులైన వారికి కొన్ని మినహాయింపులుంటాయి. అలా చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఇలా అన్నాడు, మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి వెళ్ళి రాజ్యపాలన చేస్తాను అన్నాడు. ఇది ధర్మం అంటే. పెద్దలైన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగుపడతారు. బ్రహ్మగారు చెప్పిన వాక్యం విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆమె పేరు బహిర్మతి. ఆమె యందు 10 మంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనితో ఆయన జీవితం తరించింది. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికిచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికి దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.